దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులకు ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. ఇంతకు మునుపు సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో భౌతిక రూపంలో ఉన్న ఒకప్పటి ప్రేయస్ని ఇప్పుడు హాస్టల్ తలాల్లో అతను కలవటం జరుగుతుంది. అంతవరకు చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. ఇలా మన ఇద్దరం కలిసి హాస్టల్ ప్రయాణం చేసిన వివరాలన్నీ, నీ అనుభవాలని మరునాటి ఉదయం నీకు గుర్తుంటాయని నేను గ్యారంటీ ఇవ్వలేను. నువ్వు ఇప్పుడు హాస్టల్ ప్రయాణం చేసి ఏ ప్రేయస్ని అయితే నువ్వు కలుసుకున్నావో ఆ జ్ఞాపకాలు మళ్ళీ నీకు తెల్లవారి గుర్తుంటాయి అని చెప్పి నేనైతే చెప్పలేను అని చెప్తున్నారు. ఎందుకంటే భౌతిక శరీరం నుంచి బయటికి వచ్చాక నువ్వు ఏమేం చేశావో అవన్నీ బాగా గుర్తుపెట్టుకునేంత జ్ఞాపకం నీకుండాలి అంటే దానికి ఎంతో సాధన కావాలి. మనం అందుకనే ప్రతిరోజు ఈ భౌతిక శరీరంలో నుంచి ఆత్మస్వరూపం బయటికి వెళ్ళి వచ్చినా కూడా మనం ఏమనుకుంటున్నాము, కళ అనుకుంటున్నాము దాన్ని. కానీ మనం కూడా ప్రతిరోజు హాస్టల్ ప్రయాణం చేస్తూనే ఉన్నాము. అనేక లోకాలు తిరుగుతూనే ఉన్నాము. అనేక తలాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మస్వరూపాలను కలుస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ సందేశాలు తీసుకుంటూనే ఉన్నాం. కానీ తెల్లవారి పొద్దున్న ఏమనుకుంటాము, కలగన్నాను, నాకు దేవుడు కల్లోకి వచ్చాడు, నాకు అలా చెప్పాడు, లేదా మా పెద్దవాళ్ళు కల్లోకి వచ్చారు, ఇలా మాట్లాడారు, నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను, అక్కడ అందరినీ చూశాను అని ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఇది కళని భ్రమతో ఉంటాం. కానీ అదే వాస్తవం. అక్కడ మనకు హాస్టల్ ప్రయాణంలో మన ఆత్మస్వరూపం బయటికెళ్ళి అనేక తలాలకు వెళ్ళి అక్కడ తిరిగి రావటం జరుగుతుంది. కానీ దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే దానికి సాధన కావాలి. మనం ధ్యాన సాధన ఎక్కువగా చేసినట్లయితే మనము హాస్టల్ ప్రయాణం చేసి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ దృశ్యాలన్నీ కూడా, అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోవటం జరుగుతుంది. లేకపోతే కళ రూపంలో అవి కూడా కనుమరుగైపోతూ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. నీకు ధ్యాన సాధన ఎంతో కావాలి. ఇప్పటికైతే నువ్వు ఇంకా తొలి దశలోనే ఉన్న విద్యార్థివి కదా. అంటే అతను ఇంతకుముందు ధ్యానం చేసి ఎరగడు. ఏదో తమ్ముడు కోసం తను బాధపడుతూ ఉంటే హాస్టల్ ప్రయాణం చేయించాడే తప్ప తను స్వయంగా ధ్యాని కాదు. ఈ హాస్టల్ ప్రయాణం అతని భారతీయ స్నేహితుడితో అతని సహాయం తీసుకోవటం వల్ల చేయగలుగుతున్నాడు. లేకపోతే హాస్టల్ ప్రయాణం కూడా ఆయనకు తెలియదు. అందుకని చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న విద్యార్థివి కదా. అందుకని ఈ రాత్రికి నువ్వు ఏం చేశావో గుర్తుంచుకునేలా నీకు నేను సహాయం చేస్తాను. ఈ రాత్రి జరిగినవన్నీ నువ్వు వ్రాసాక అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు చేసిన పనుల జ్ఞాపకాలను ఈ భౌతిక శరీరం యొక్క మెదడు కణాలలోకి తీసుకురాగలగటం ఎంత ముఖ్యమో, అది ఎంత అవసరమో అప్పుడు నువ్వు బహుశా గట్టిగా ప్రయత్నం చేస్తావేమో. అప్పుడు నీకు ఏమేం మర్చిపోయాను, ఏమేం గుర్తున్నాయి అనేది కూడా నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఆ జ్ఞాపకం ఎలా ఉంచుకోవాలి అని అంటే మనం హాస్టల్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎరుకతో ఉండాలి. దానికి సాధన కావాలి. అది నేర్చుకుంటావు అని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రయత్నం వల్ల క్రమేణా నీకు నిరంతర స్పృహ చాలా అవసరం కూడా. అసలు భౌతిక ప్రపంచంలో నువ్వు అమితంగా ఇష్టపడిన వ్యక్తిని హాస్టల్ ప్రపంచంలో కనుగొన్నావు, కలుసుకున్నావు అన్న వాస్తవం చాలు నీ పరిధులను అధిగమించటం కోసం భగీరథ యత్నం చేయటంలో నీకు ఉత్సాహాన్ని ఇవ్వటానికి. అది మనం ఎప్పుడైతే బాగా మనకి ఇష్టమైన వ్యక్తిని హాస్టల్ ప్రయాణంలో కలుసుకున్నామో అక్కడ మనకి ఒక యజ్ఞం మాదిరిగా అదే ఒక స్మరణలాగా తయారవుతుంది అన్నమాట. స్ఫూర్తిలాగా తయారవుతుంది. నాకు ఇక్కడ బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఇక్కడ కనుమరుగైన తర్వాత పైలోకాలకు వెళ్ళి నేను కలిశాను అంటే ఆ మనిషితో మళ్ళీ కలవాలంటే అప్పుడు ఇంకా సాధన అనేది ఎంతైనా చేయగలుగుతారు. దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట. నేను ఆ మనిషిని కలుసుకోవాలి, పైన ఉన్న ఆత్మస్వరూపం దగ్గరికి నేను వెళ్ళాలి అని ఒక నిశ్చయం అనేది తీసుకొని దృఢంగా, ఆ నిశ్చయం కూడా దృఢంగా చేసుకొని అప్పుడు సాధనలో కూడా పట్టుత్వం అనేది ఏర్పడుతుంది అనమాట.
డాఫ్నీ నీకు చాలా సహాయపడదు ఈ విషయంలో. తను కూడా నీకు సహాయపడగలదు. ఎందుకు? తను కూడా నిన్ను ఇష్టపడుతుంది కాబట్టి, తను కూడా నిన్ను కలవాలని కోరుకుంటుంది కాబట్టి, నీకు సహాయం చేస్తుంది కాబట్టి నువ్వు హాస్టల్ ప్రయాణం చేయటానికి చక్కగా కూడా సాధన చేసినట్లయితే నువ్వు కూడా చక్కగా అక్కడికి వెళ్ళగలుగుతావు అని చెప్పి చెప్తున్నారనమాట. కొన్ని సంవత్సరాల పాటు ఈ హాస్టల్ స్థాయిలో జీవించింది కనుక ఆలోచనలకున్న శక్తి ఆమెకు తెలుసు. ఆవిడొచ్చి చాలా కాలం అయింది కదా మరి హాస్టల్ ప్రపంచంలోకి. అందుకని ఆమెకు ఆ స్థాయి ఏంటో తెలుసు అనమాట. ఈ కింద భూలోకంలో ఉన్న ఒక ఆత్మస్వరూపాన్ని పైకి తీసుకురావాలన్న ఆలోచన, దాని మీద ఒక శక్తి అనేది ఆమెకి అర్థమవుతుంది కాబట్టి ఆమె నిన్ను ఆహ్వానిస్తుంది అని చెప్తున్నారు. హాస్టల్ స్థాయిలో ఏం చేయగలుగుతాం, ఏమి చేయలేం అనేది కూడా ఆమెకు తెలుసు. రాత్రిళ్ళు నీ భౌతిక శరీరాన్ని వదిలి బయటికి వచ్చినప్పుడు ఏం చేస్తావో గుర్తుంచుకోవాలన్న ప్రయత్నం నువ్వు కొనసాగిస్తూ ఉంటే నువ్వు రెండవ ఉనికిని కూడా కొనసాగించగలుగుతావు. ఆ రెండవ జీవితం కేవలం నీ భౌతిక శరీరం నిద్రపోయేటప్పుడు మాత్రమే ఉంటుంది. హాస్టల్ ప్రపంచంలో నువ్వు బయటకు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలి అన్న ఆ జిజ్ఞాస అన్నది నీకుండాలి. అప్పుడు ఆ హాస్టల్ ప్రయాణం అనేది రెండో జీవితం. నీకు నీ భౌతిక శరీరంలో ఉండి చేసేది ఒకటో జీవితం, దానిలోంచి బయటకు వచ్చి పైన హాస్టల్ తలాల్లో చేసేది రెండో జీవితం. ఆ రెండో జీవితం నువ్వు గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఇక్కడ భౌతిక శరీరంతో నువ్వు సాధన చెయ్యాలి అని చెప్తున్నారనమాట.